దేవుడు మన మనవి వినాలంటే, దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఒక ఫార్ములా ఉందండి. ఆ ఫార్ములా ఏంటో తెలుసా? మన విశ్వాసము. ఒక జవాబు రావాలి అంటే మనకి విశ్వాసం ఉండాలి. 12 సంవత్సరాలకు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీకి దేవుడు ఒకటే మాట చెప్పాడు. ఆమెను ముట్టాక నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అని చెప్పి ఆమెకి దేవుడు చెప్పాడు. మరి ఆమె నమ్మింది, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, యేసయ్య వల్ల నేను స్వస్థపడతాను అని ఆమె నమ్మి దేవుని దగ్గరికి వచ్చి ఆయన అంగి ముట్టినప్పుడు ఆయన ప్రభావం ఆమెలోకి వెళ్ళి ఆవిడ స్వస్థపరచబడింది. మరి ఇవాళ మన జీవితంలో కార్యాలు జరగాలి అంటే మనము గంటలు ప్రార్థించాల్సిన అవసరం లేదు. ఎంతో దుఃఖపడిపోతూ నిన్ను నువ్వు హింసించుకుంటూ ప్రార్థించాల్సిన అవసరం లేదు. కానీ నిన్ను నువ్వు తగ్గించుకొని విశ్వాసంతో, దేవా ఇదిగో నేను నమ్ముచున్నాను, ఇలా నేను సంతోషంగా ఉండడం, ఇలా నేను బాగుపడడం, ఇలా నేను ఆరోగ్యంగా ఉండడం, ఇలా నేను మనశ్శాంతిగా ఉండడం, ఇలా నేను నీ చేతిలో వాడబడడం నీ చిత్తం కనుక దేవా నేను విశ్వాసం ఉంచుతున్నాను, నువ్వు స్వస్థపరచు దేవా, నువ్వు నన్ను బాగు చేయి దేవా, నువ్వు నాకు నెమ్మదినివ్వు దేవా అని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విశ్వాసంతో మొరపెడతావో ఆయన తప్పక నీకు జవాబిస్తాడు. ఇప్పటి వరకు నీ ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం నీ అవిశ్వాస్యత. కాబట్టి ఎప్పుడైతే నువ్వు విశ్వాసం పెట్టి ప్రార్థిస్తావో తప్పక నీ జీవితంలో కార్యం జరిగి దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో నిలవబెట్టి నిన్ను ఆయనకి ఘనకరంగా, మహిమకరంగా దేవుడు నిన్ను వాడుకొని దేవుణ్ణి అత్యధికంగా అభివృద్ధి చేస్తాడు.